హాయ్, అందరూ బాగున్నారని, అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ చిరునవ్వుల చిన్నారిని చూస్తుంటే మీకు అర్థమవుతుంది. ప్రతి ఇంటికి కూడా బోసినవ్వుల చిన్నారులు వెలుగు, అందం. సో ఈ వీడియోని సోదర సోదరీమణులు చాలా ఎడ్యుకేషన్ పర్పస్గా ఈ వీడియోని స్వీకరించాలి. ప్రతి ఒక్కళ్ళకి కూడా ఆరోగ్యం ఎంత ఇంపార్టెంటో దానికంటే ముందుగా మన ఆలోచనల్లో చాలా అంటే మార్పులు చేయాల్సిన అవసరం ఉంది. ఈ వీడియోలో మీరు చిన్న సమస్యగా ఎదుర్కొంటున్నది ఎంత పెద్ద సమస్యగా మారబోతుంది, అసలు చిన్న సమస్యని పెద్ద సమస్యగా మనం ఎలా మార్చుకుంటున్నాం అనే దాని మీద ఒక చక్కని క్లారిటీ తీసుకుందాం. ప్రతి యువ దంపతులకి కళ్యాణం జరిగిన తర్వాత వాళ్ళు ఆశగా ఎదురు చూసేది చిన్న బిడ్డ కోసమే. సో ఈ రోజున చాలా మందికి సంతాన సమస్యల్ని ఎదుర్కొంటున్నారు. అండ్ ఈ సమస్య భవిష్యత్తులో మరింత పెరగబోతుంది, ఆల్రెడీ పెరిగిపోయింది. దానికి గల కారణాలేంటి, ఎందుకు సంతాన సమస్యలు పెరుగుతున్నాయి? ఒకప్పుడు పెళ్లిళ్ళు జరిగినప్పుడు 9 మంది, 10 మంది, 11 మంది, 12 మంది, అంటే ఒక క్రికెట్ టీం లాగా, ఒక వాలీబాల్ టీం లాగా సంతానం ఉండేది గడప గడపకి. బట్ నేడు సంతానం అనేది తగ్గిపోవడానికి గల కారణం ఏంటి? ఎందుకు ఈ సంతాన సమస్యలు పెరిగిపోతున్నాయి? ఇక్కడ సమస్య ఏంటి అనేది చాలా క్లియర్గా మనం తెలుసుకునే పని చేద్దాం. ఇది మీ అందరి ఆలోచనని డెవలప్ చేసే పర్పసే. ఎడ్యుకేషన్ మోస్ట్ ఇంపార్టెంట్. ఈ వీడియోలో మీకు చాలా క్లారిటీగా నేను చెప్పే ప్రయత్నం చేస్తాను. సో డియర్ ఫ్యామిలీ మెంబర్స్, ప్రేమగా దీన్ని స్వీకరిస్తారని కోరుకుంటూ ప్రతి ఒక్కళ్ళు కూడా గ్రహించండి, ఒకటికి 2 సార్లు అర్థం చేసుకునే ప్రయత్నం చేయండి. అండాశయ తిత్తి లక్షణాలు. అండాశయ తిత్తి యొక్క లక్షణాలు ఈ క్రింది విధంగా ఉండవచ్చు. పెయిన్ రావడం మనం తరచుగా చాలా మంది చెప్తా ఉంటారు. సైక్లింగ్ అప్పుడు చాలా ఇబ్బంది పడుతున్నామని చెప్పి. తర్వాత వాళ్ళకు ఉబ్బరం ఉండడం, తర్వాత పురుష స్త్రీలో కొన్ని రకాల ఒత్తిడి ఉండడం, బాధాకరమైనటువంటి ఋతుచక్రం, తర్వాత కొన్ని రకాల కలయిక అప్పుడు కూడా చాలా ఇబ్బంది పడడం, వికారం మరియు వాంతులు, వాళ్ళ శరీరంలో బరువు అనేది పెరగడం, గర్భం దాల్చడంలో ఇబ్బంది, తరచుగా మూత్ర విసర్జన చేయడం, అంటే కొన్ని రకాల ఇన్ఫెక్షన్స్ కూడా వీళ్ళు ఇబ్బంది పడుతున్నారు. అధిక ఋతుస్రావం లేదా క్రమరహిత ఋతుస్రావం, అంటే సైక్లింగ్లో ఒకటి ఓవర్ బ్లీడింగ్ అవ్వడం, లేకపోతే సైక్లింగ్ సరిగ్గా జరగకపోవడం. ఈ సమస్య నాడు చాలా అరుదుగా ఉంది, నేడు ఇది సర్వసాధారణమైనటువంటి సమస్యగా మారిపోయింది. డియర్ ఫ్యామిలీ మెంబర్స్, మీరందరూ గుర్తుపెట్టుకోవాలి, మన శరీరంలో చాలా మార్పులు జరుగుతున్నాయి. ఇవన్నీ కూడా మన ఆహారపు అలవాట్ల వల్ల మాత్రమే కాకుండా ఆక్సిడేషన్ స్ట్రెస్ అండ్ వాటర్ పొల్యూషన్, మనం తీసుకున్నటువంటి నీరు శుద్ధి చేయబడినటువంటి నీరుగా మనం అనుకుంటున్నాం. బట్ మన శరీరానికి ఇవ్వాల్సినటువంటి వైటమిన్స్, మినరల్స్ డెఫిషియన్సీస్ బాగా పెరగడం కూడా దీనికి ఒక కారణం. పాయింట్లు మీరు చాలా క్లియర్గా తెలుసుకుంటారు డియర్ ఫ్యామిలీ మెంబర్స్. అండాశయ తిత్తి అనేది అండాశయం మీద అభివృద్ధి చెందే ద్రవంతో నిండిన సంచి. అండాశయ తిత్తుల యొక్క అత్యంత సాధారణ కారణాలు హార్మోన్ సమస్యలు. మన శరీరంలో ఉన్నటువంటి డెఫిషియన్సీస్ వల్ల మన బాడీలో మారుతున్నటువంటి హార్మోన్స్ దీని మీద చాలా ఇంపాక్ట్ చూస్తున్నాయి. అలాగే కొన్ని రకాల మెడిసిన్స్ సాధారణంగా వాడుతూ ఉంటారు. ఈ రోజున చాలా మందికి చిన్న వయసులోనే థైరాయిడ్ వస్తుంది, డయాబెటిక్ వస్తుంది. ఇలా వీళ్ళు వాడే మెడిసిన్స్ కూడా వీళ్ళ యొక్క అండాశయం పైన దుష్ప్రభావాలు చూపడానికి ఒక కారణం అవుతుంది అనేది ఇక్కడైతే క్లియర్గా తెలుస్తుంది. దీనికి చక్కని సొల్యూషన్ ఉందా అంటే ఆదిలోనే మనం అంతం చేయొచ్చు. మన యొక్క శరీరానికి కావాల్సినటువంటి న్యూట్రిషనల్ డెఫిషియన్సీస్ని అధిగమిస్తూ. అండ్ ఇక్కడ మరో విషయాన్ని మనం చక్కగా తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. రైట్ సైడ్ నార్మల్గా ఉన్న అండాశయాన్ని చూడండి, తర్వాత అండాశయ తిత్తి ఉన్న అండాశయాన్ని చూడండి. ఇక్కడ మీకు ఒక క్లారిటీ అనేది కనపడింది. ఈ ఇమేజ్లో మీరు గమనించినట్లయితే ఆరోగ్యవంతంగా హెల్తీ ఓవరీని మీరు గమనించినట్లయితే కింద పాలిసిస్టిక్ ఓవరియన్ సిండ్రోమ్ ఉన్నటువంటి సిస్టిని చూడండి. ఇక్కడ మీకు సిస్టి అంటే అండాశయ తిత్తి కనిపిస్తుంది, నీటి బుడగలు అంటారు. ప్రాపర్గా ఎగ్ ఫార్మేషన్లో జరుగుతున్న మార్పుల్ని మనం ఇక్కడ గమనించవచ్చు. ఈ మార్పుని మనం అధిగమించినట్లయితే సైక్లింగ్ పర్ఫెక్ట్గా జరుగుతూ వాళ్ళ యొక్క న్యూట్రిషనల్ డెఫిషియన్సీని వాళ్ళు అధిగమిస్తూ వాళ్ళ యొక్క హార్మోన్ని వాళ్ళు ఇన్బ్యాలెన్స్ చేసుకున్నట్లయితే
వాళ్ళ లైఫ్ స్టైల్లో కొన్ని మార్పులు చేసుకుంటే ప్రతి ఒక్కళ్ళు కూడా ఆరోగ్యంగా ఉండొచ్చు. భవిష్యత్తులో ఇలాంటి క్యాన్సర్ బారిన పడకుండా కూడా మనల్ని మనం ప్రొటెక్ట్ చేసుకోవచ్చు. ఈరోజు సర్వసాధారణమైనటువంటి సమస్య పైన అవగాహన లేకుండా ఎంతో మంది ఇబ్బంది పడుతున్నారు, సంతాన సమస్యలతో బాధపడుతున్నారు. దీనన్నిటికీ చక్కని సొల్యూషన్ మీ యొక్క డెఫిషియన్సీస్ ని మీరు అధిగమించడమే. ఇక్కడ మీకు క్లియర్ గా ఈ విషయం మహిళలకు సంబంధించి అర్థమైంది. ఇప్పుడు మనం పురుషుల విషయానికి వస్తే, ఆరోగ్యంగా ఉన్న మహిళల హెల్తీ ఓవరీ, అక్కడ ఎగ్ ఫార్మింగ్, వాళ్ళ సైక్లింగ్ దశలు సక్రమంగా ఉంటాయి. అనారోగ్యంగా ఉన్న వాళ్ళ పాలిసిస్టిక్ ఓవరియన్ సిండ్రోమ్ వల్ల ఇబ్బంది పడే వాళ్ళ సిస్ట్ కానివ్వండి, నీటి బుడగలని కానివ్వండి, రకరకాల సమస్యలకు కారణాలు మనం తెలుసుకున్నాం. వాళ్ళ బాడీలో జరిగే ఇమ్యూన్ డిసార్డర్స్ అంటే హార్మోన్ ఇన్బ్యాలెన్స్ కానివ్వండి, వాళ్ళు వాడుతున్నటువంటి మెడిసిన్స్ వల్ల ఇలాంటి సమస్యలు వస్తున్నాయి. దీన్ని మనం చక్కగా అధిగమించవచ్చు. చిన్నతనం నుంచే పిల్లల యొక్క ఆరోగ్యం పైన తల్లిదండ్రులు ప్రతి ఒక్కరు కూడా దృష్టి పెట్టాల్సిన అవసరం ఉందండి. భవిష్యత్తులో సంతాన సమస్యలు చాలా ఎక్కువ అవుతున్నాయి. దానివల్ల కుటుంబాలు అల్లకల్లోలం అయ్యే అవకాశాలు ఉన్నాయి. ప్రతి ఆడబిడ్డ ఉన్న ప్రతి కుటుంబం దీనిపైన అవేర్నెస్ కలిగి ఉండాలి. ఇప్పుడు మనం పురుషుల్లో కూడా అదే విధంగా సమస్యల్ని చాలా మంది ఎదుర్కొంటున్నారు. మహిళల్లో హార్మోన్ ఇన్బ్యాలెన్స్, దానివల్ల వాళ్ళల్లో జరుగుతున్న మార్పుల గురించి తెలుసుకున్నాం. అండ్ అది కొంచెం సివియర్ గా ఉంటుంది. ప్రతి ఒక్కరు కూడా ప్రివెన్షన్ ఈజ్ ఆల్వేస్ బెటర్ దన్ క్యూర్ అనేది గ్రహించండి. ఇక్కడ మనం పురుషుల్లో గ్రహించినట్లయితే మహిళల్లో ఎగ్ ఫార్మింగ్ కూడా ఒక రకమైనటువంటి డిఎన్ఏనే, పురుషుల్లో శుక్రకణం అనేది కూడా ఒక డిఎన్ఏనే. సో ఇక్కడ మనం డిఎన్ఏని రిపేర్ చేయగలిగితే, ఇక్కడ ఆల్రెడీ చాలా వరకు డిఎన్ఏ అనేది డ్యామేజ్ అవుతుంది. దానికి గల కారణాలు ఒకటి కాదు, వందల్లా ఉన్నాయి. ఎక్కువ రేడియేషన్ వల్ల, టైట్ జీన్స్ యూజ్ చేయడం వల్ల, వాళ్ళ యొక్క బాడీ ఫిజికల్ యాక్టివిటీ ఉండకపోవడం వల్ల, వాళ్ళ లైఫ్ స్టైల్ అంటే ఆల్కహాల్, టొబాకో కన్జప్షన్ వల్ల, అండ్ ఇంకా రకరకాల అలవాట్ల వల్ల, వాళ్ళల్లో ఉండే హార్మోన్ ఇన్బ్యాలెన్స్ వల్ల, వీళ్ళల్లో కూడా ఇక్కడ సీమెన్ అనాలిసిస్ చేసినప్పుడు చాలా మందికి చాలా కౌంట్ అనేది తక్కువ ఉంది. అండ్ మ్యూటేషన్, నాన్ మ్యూటేషన్ అంటే కదలికలు ఉండే కణాలు, కదలికలు లేని కణాలు, చనిపోయిన కణాలు కూడా మనం టెస్టుల్లో చూడడం జరిగింది. తల దగ్గర నుంచి తోక భాగం వరకు కరెక్ట్ గా ఉన్న ఒక శుక్రకణం ఫలదీకరణకి అవసరం పడుతుంది. అలాంటి లక్షల 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 కణాలు మనకి రెడీగా ఉన్నప్పుడు ఒక మంచి ఎగ్, ఒక మంచి శుక్రకణం కలిసినప్పుడు ఫలదీకరణ ప్రాసెస్ అనేది సక్రమంగా జరుగుతుంది. అక్కడ వాళ్ళలో ఎగ్ ఫార్మింగ్ దశలో వాళ్ళకి ఇబ్బందులు ఉన్నాయి. ఇక్కడ మగవాళ్ళల్లో ఈ యొక్క శుక్రకణాలు చాలా మందికి డ్యామేజ్ అయిపోయి ఉన్నాయి. బట్ కలయిక సమయంలో అంతా బాగానే ఉంటుంది. బట్ క్వాలిటీ ఆఫ్ ఎగ్ అలాగే శుక్రకణం లేనప్పుడు, ఈ డిఎన్ఏస్ డ్యామేజ్ అయిపోయినప్పుడు సంతాన సమస్యల్ని ఎదుర్కొంటున్నారనే విషయాన్ని ప్రతి ఒక్కళ్ళు గ్రహించాలి. శరీరంలో ఉండే సప్తధాతువుల్లో ఒక ధాతువైన శుక్రకణాన్ని మనం ఎలా ప్రొటెక్ట్ చేసుకోవాలో మీకు క్లియర్ గా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియో లెంత్ అయినా అర్థం చేసుకునే ప్రయత్నం చేయండి, అందరికీ షేర్ చేయండి. ఎక్కడ కూడా సమస్య ఉండకూడదు, అది కూడా సంతాన సమస్య అస్సలే ఉండకూడదు. సో నేను చాలా క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తుంటే మంచిగా మీ యొక్క అభిప్రాయాన్ని తెలియచేయండి, వీడియోని షేర్ చేయండి. ఇక్కడ ఒక మంచి ఎగ్ ని మనం చూసాం, అలాగే ఒక క్వాలిటీ ఆఫ్ శుక్రకణాన్ని చూసాం. ఎగ్ ప్లస్ శుక్రకణం కలిసినప్పుడు మాత్రమే చక్కగా ఈ యొక్క ఫలదీకరణ ప్రాసెస్ అనేది జరుగుతుంది. ఈ రోజున ఆడపిల్లల్లో ఎగ్ ఫార్మింగ్, మగపిల్లల్లో శుక్రకణం సమస్యలతో ఇబ్బంది పడుతున్నారు అనేది వాస్తవం. వాళ్ళ బాడీ ఎసిడిక్ నేచర్లో వెళ్ళిపోయాయి, వాళ్ళ ప్రైవేట్ ఆర్గాన్స్ ఎసిడిక్ నేచర్లోకి వెళ్ళిపోయాయి. లైఫ్ స్టైల్ హ్యాబిట్స్, లేదు అంటే వాళ్ళకి సంబంధించిన కొన్ని ఇమ్యూనిటీ డిసార్డర్స్, లేదు అంటే హార్మోన్ ఇన్బ్యాలెన్స్, వాళ్ళకు ఉన్నటువంటి స్ట్రెస్ కానివ్వండి, అనేక కారణాలు తీసుకోవచ్చు. మరి దీనికి సొల్యూషన్ ఉందా అంటే చక్కని సొల్యూషన్ ఈరోజు ఉంది. రస, రక్త, మాంస, మెడ, మజ్జ, హస్తి, శుక్ర అనే ఈ ధాతువుల్లో ఒక ధాతువు, ఇది రీజనరేషన్ ధాతువు. ఇక్కడ ఈ ధాతువుల్లో డిఎన్ఏని మనం చక్కగా రిపేర్ చేసుకోవచ్చు. మన శరీరంలో ఉండే కోటాను కోట్ల ట్రిలియన్స్ ఆఫ్ సెల్స్ ని మనం మళ్ళీ యాక్టివ్ చేసుకోగలిగితే ఈ ప్రాబ్లంకి చక్కని సొల్యూషన్ జరుగుతుంది. అలా సెల్స్ ని యాక్టివ్ చేయడానికే మన దగ్గర ఉన్నటువంటి చక్కని ప్రోడక్ట్ రీజన్ స్టెమ్వి కోర్ వోరాక్వి. రీజన్ స్టెమ్వి మీ యొక్క కణాలలో ఉండే మైటోకాండ్రియా లోపల పనిచేస్తున్నటువంటి డిఎన్ఏని రిపేర్ చేస్తుంది. అలాగే మంచి
క్వాలిటీ ఆఫ్ ఎగ్ని తయారు చేయడానికి ఉపయోగపడుతుంది. ఇప్పుడు తరచుగా వింటున్నాం, చిన్న వయసులోనే పిల్లల ఒక మానసిక వికాసం ధ్వంసం అవుతుంది, వాళ్ళ ఒక శారీరక మార్పులు చాలా స్పీడప్ అయ్యాయి. చిన్న వయసులోనే పెద్ద మనిషి అవ్వడం, పిల్లలకి చిన్న వయసులోనే గడ్డాలు మిసాలు రావడం, అంటే వాళ్ళ బాడీలో హార్మోన్ ఇన్బ్యాలెన్స్ జరుగుతుంది. దీన్ని మనం సమతుల్యత చేసుకోగలిగితే, ఈ హార్మోన్ ఇన్బ్యాలెన్స్ని కట్టడి చేయగలిగితే మన బిడ్డల్ని మనం ప్రొటెక్ట్ చేయొచ్చు. ఇలాంటి భవిష్యత్ తరాల్లో ఈ సమస్యల్ని మనం అధిగమించవచ్చు. దీనికి చక్కగా మీకు రీజన్ కోర్బరాక్వి పనిచేస్తుంది. ఎందుకంటే కణాలను రిపేర్ చేస్తుంది, కణజాలాలను ప్రొటెక్ట్ చేస్తుంది, ఆర్గాన్స్ని మంచిగా పనిచేసే విధంగా ఉంచుతుంది. ఇది ప్రతి ఒక్కళ్ళు కూడా దీన్ని అర్థం చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. కణ కణానికి అవసరమైనటువంటి ఒరాక్ వాల్యూని మనకి కోర్బరాక్వి అందిస్తే, ఎక్కడైతే కణాలలో డిఎన్ఏ డ్యామేజ్ అవుతుందో ఆ డిఎన్ఏని రిపేర్ చేసే విధంగా రీజన్ స్టెమ్వి మీకు పనిచేస్తుంది. భవిష్యత్ తరాల వారికి అనారోగ్యాన్ని మనం ఆస్తిగా ఇవ్వడం అనేదా, లేకపోతే ఆరోగ్యాన్ని ఆస్తిగా ఇవ్వడం అనేదా మనలోనే ఉందండి. నేను ఈ వీడియోని చేయడానికి కారణం, ఎంతో మంది సమస్యన బాధపడుతున్నారు. మాకు తెలిసిన వాళ్ళ పాప చాలా ఇబ్బంది పడుతుంది సైక్లింగ్కి. వాళ్ళకి కోర్బరాక్వి ఇచ్చిన తర్వాత వాళ్ళ సంతోషం చాలా నాకు ఈ వీడియో చేయడానికి ప్రోత్సహించింది. చాలా మంది పిల్లల్లో చిన్న వయసులోనే గడ్డాలు మీసాలు, హార్మోన్ ఇన్బ్యాలెన్స్ అయిపోయిన పిల్లల ఆలోచనలు మారిపోతాయి. తల్లిదండ్రులకి అది సమస్యలకి కారణమవుతాయి. మన బిడ్డల్ని మనం రక్షించుకోవాలి. చిన్నపిల్లల్లో ఎలాంటి మానసిక దౌర్భాగ్యం మొదలవ్వకూడదు అంటే, వాళ్ళ బాడీకి కావాల్సినటువంటి ఆక్సిజన్ రాడికల్ అబ్జర్వేషన్ కెపాసిటీని పెంచుతూ న్యూట్రిషనల్ డెఫిషియన్సీస్ లేకుండా పిల్లల్ని మనం ప్రొటెక్ట్ చేసుకుంటే ఈ సమస్య భవిష్యత్తు సమస్య కానే కాదు. అందుకే నేను చెప్తున్నాను, గడప గడపకి కడుపు కడుపుకి కోర్బరాక్వి ఎంత అవసరమో దీని మీద చక్కని పుస్తకాల్ని చదివి చాలా మందికి వివరంగా అర్థమవ్వాలని నేను చేసిన ఈ ప్రయత్నం మీకు నచ్చుతుందనుకుంటున్నా. కోరుకోరు చెప్పండి ఆనందాన్ని. ఈ కంపెనీ ఆనందాన్ని ప్రజల్లోకి తీసుకొచ్చిన కంపెనీ. పండంటి బిడ్డలు ప్రతి ఇంట్లో ఉండే విధంగా ప్రోడక్ట్ ఉంది. ప్రతి ఒక్కరు ఆరోగ్యంగా ఉండే విధంగా ప్రోడక్ట్ ఉంది. ఈరోజు నేను నా పిల్లల్ని చూసి ఎంత మురిసిపోతానో, ఇలాంటి ఆనందం ప్రతి గడపకి ప్రతి కడుపుకి రావాలనే నేను చేసే నిత్యం ఈ ప్రయత్నం. నన్ను ఎప్పుడూ కూడా సపోర్ట్ చేస్తున్నటువంటి నా ఫ్యామిలీకి, అలాగే మేనేజ్మెంట్ టీంకి ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు. మా గురువు గారు, మై గ్లోబల్ మెంటర్ రఘుపతి నాగేశ్వరరావు సార్కి నేను ఎంతగానో రుణపడి ఉన్నాను. నా హృదయపూర్వక కృతజ్ఞతలను తెలియజేస్తున్నాను. మన కంపెనీ డిజైన్ చేసింది సాధారణమైనటువంటి ప్రోడక్ట్ కాదు. రస, రక్త, మాంస, మెడ, హస్తి మధ్య శుక్రాలని రిపేర్ చేసి మళ్ళీ ఆనందమైనటువంటి జీవన శైలిని మనుషుల్లోకి తీసుకొచ్చే ప్రోడక్ట్స్ మనవి. రీజన్ స్టెమ్వి, కోర్బరాక్వి, అలాగే నాతో నిత్యం ఉండే మా టీంకి థ్యాంక్ యూ వెరీ మచ్. ఈ వీడియో మీరు క్లియర్గా అర్థం చేసుకుంటారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ థ్యాంక్ యూ వెరీ మచ్.